హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే దైవత్వం యొక్క సహవాసాన్ని అనుభవించటానికి, దేవుని జ్ఞానాన్ని అభ్యసించటానికి, వాక్యానుసారముగా జీవిస్తూ పరలోకానికి, నిత్య జీవానికి వారసులుగా జీవితాలు ఆయత్తపరుచుకోవటానికి దేవాసక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవ్వనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుడైనటువంటి యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. సాధారణంగా మానవ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఎదుటివారి కంటే నాకు కాస్త అధికంగా తెలుసు, ఎదుటివారి కంటే నేను కాస్త అధికమైనటువంటి జ్ఞానము కలిగిన వాడను అని అనుకున్నారు అనుకోండి. ఆ జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారు? అతిశయిస్తూ ఉంటారు. అతిశయించడం అంటే గొప్పగా చెప్పుకోవటం. అతిశయించడం అంటే గొప్పగా చెప్పుకోవటం. అలాగే సైనికుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధశూరుడు ఏం చేస్తాడు అని అంటే, తన శౌర్యాన్ని బట్టి అతిశయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యుద్ధ భూమికి వెళ్ళాడు అని అంటే, తనకులాగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు మరొక సైనికుడు ఎవడు లేడు అనే భావనతోటి తన శూరత్వాన్ని బట్టి, తన శౌర్యాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తూ ఉంటాడు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు తన పరాక్రమాన్ని బట్టి. అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎదుటివారి కంటే 1,00,000 రూపాయలు మన దగ్గర ఎక్కువ ఉందనుకోండి, దానిని బట్టి ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తూ ఉంటాడు. అలాగే వెండి బంగారాలు ఎదుటివారి కంటే కాస్త అధికంగా మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ వెండిని బట్టి, బంగారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అలాగే భూములు, ఎదుటివారి కంటే మనకు కాస్త ఎక్కువ భూమి ఉందనుకోండి, ఆ భూమిని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అలాగే ఎదుటివారి కంటే అధికమైనటువంటి గృహాలు కలిగి ఉన్నారు, అధికమైనటువంటి అంతస్తులు కలిగి ఉన్నారు అని అనుకోండి, ఆ ఊరిలో తనకున్నటువంటి ఆ స్థితిని బట్టి ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా అండి? కానీ ఇక్కడ దేవుడు సెలవిచ్చేది ఏంటి అని అంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు అంటే సైనికుడు తన పరాక్రమాన్ని బట్టి, తన శౌర్యమును బట్టి అతడు అతిశయించకూడదు. అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి
అతిశయించకూడదు. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అతిశయించేవాడు ఎలా అతిశయించాలి? ఎలా అతిశయించాలండి? భూమి మీద కృప చూపుచు, ఈ భూమి మీద కృప చూపుచు. దేవుని కృప అనేటటువంటిది ఈ భూ పరిధిలోనే పనిచేస్తుందండి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుని కృప మన మీద ఏ విధమైనటువంటి ప్రభావమును చూపించదు. కృప అంటే ఏంటి? ఇంగ్లీష్కి వెళితే అన్మెరిటెడ్ గిఫ్ట్ అంటారు, లేకపోతే అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అంటే అయోగ్యులను యోగ్యులుగా ఎంచటం, అనర్హులను అర్హులుగా ఎంచటం. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు క్రీస్తు యొక్క శిలువ రక్తంలో పాపాలు కడిగి వేసుకొని మనం రక్షింపబడ్డాము అని అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపచేతనే మనం రక్షింపబడ్డాము అనేటటువంటిది వాస్తవమైనటువంటి సంగతి. ఆయన కృపచేతనే మనం రక్షింపబడ్డాం తప్ప మన యొక్క విశ్వాసమును బట్టి కానీ, మన యొక్క భక్తిని బట్టి కానీ, మన యొక్క నీతి క్రియలను బట్టి కానీ మనం రక్షింపబడినటువంటి వారము కాము. కాబట్టి కృప అంటే అది అర్థం. కనుక భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఎవరిని పరిశీలనగా తెలుసుకోవాలి? ఈ సర్వ సృష్టికర్త, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని ఎలా తెలుసుకోవాలండి? పరిశీలనగా తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? అతిశయించవచ్చు. కనుక దేవుడైనటువంటి యెహోవాను, ఆయనను భూమి మీద కృప చూపేవాడని, తరువాత భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడని మనము తెలుసుకొని, మనం గ్రహించుకొని ఆయనను తెలుసుకున్న వారం అయ్యాము అనుకోండి. అది ఎంతవరకు అంటే పాత నిబంధన పరిధికే పరిమితం. అది ఎంతవరకు అండి? పాత నిబంధన వరకే. కానీ ఈ క్రొత్త నిబంధన కింద మనం అతిశయించేటటువంటి విధానం ఏది అని అంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అగునుగాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త నిబంధన పరిధిలో. ఇప్పుడు పాత నిబంధన పరిధిలో అంటే ఏమి నేర్చుకున్నామండి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి యెహోవాను నేనే అని గ్రహించి తెలుసుకొని దాన్ని బట్టి అతిశయించమని పాత నిబంధన పరిధిలో దేవుడు ఆశించినటువంటి స్థితి. అదే క్రొత్త నిబంధన కిందకు వస్తే ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవ్వను. దేన్ని బట్టి అతిశయించాలంటే ఇప్పుడు మనం దేన్ని బట్టి అతిశయించాలి? యేసుక్రీస్తు యొక్క, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువయందే అతిశయించాలి. యేసుక్రీస్తు యొక్క శిలువయందే అతిశయించాలి. ఎందుచేతనం అని అంటే శిలువ దేవుని యొక్క శక్తి. శిలువ ఏంటండి? దేవుని యొక్క శక్తి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా శిలువ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువను గూర్చిన వార్త ఏంటట? శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకైతే అదేంటట? దేవుని శక్తి. అంటే శిలువలో ఏముంది? దేవుని యొక్క శక్తి. శిలువలో ఏముందండి? దేవుని యొక్క శక్తి. మీకు అర్థమవుతుందా అండి? శిలువలో దేవుడు తన శక్తిని కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేత? శిలువలో జరిగింది ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో పాప ప్రవేశానికి మూలమైనటువంటి సాతానును ఎదిరించినట్లుగా, సాతానుతో శిలువలో యుద్ధాన్ని జరిపినట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? శిలువలో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? ఈ లోకంలో పాప ప్రవేశానికి మూలమైనటువంటి, ఈ లోకంలో మరణము అనేటటువంటిది ప్రవేశించడానికి మూలమైనటువంటి సాతానుతో ఏం చేశాడు? యుద్ధం చేశాడు. యుద్ధం చేసి సాతానును శిలువలో ఓడించినట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తూ ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? అందుచేత శిలువలో యేసుక్రీస్తు మరణము ద్వారా ఏది బహిర్గతమైంది అని అంటే దేవుని యొక్క శక్తి. అందుచేతనే ఏమంటాడు? శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే, శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపాన్ని మోయటం జరిగింది. శిలువలో యేసుక్రీస్తు మన పాపాన్ని మోయటం జరిగింది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఏమంటున్నాడండి? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, శిలువ మ్రాను మీద మోసాడు. శిలువ మ్రాను మీద ఏం చేశాడండి? మన పాపములను మోసాడు. అంతేకాదు మన పాప శిక్షను కూడా ఆయన శిలువలో భరించినట్లుగా మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు కలిపేశాడండి. చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరంలో మన పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఒకటి, యేసుక్రీస్తు మన పాపములను శిలువలో మ్రాను మీద మోసాడు. రెండవది, మన పాప శిక్షను శిలువలో ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి
మనకు ఈ భూమి మీద ఉండగా శత్రువులు ఉన్నారు. అందులో మొదటిదేది పాపం. మొదటిది ఏదండి? పాపం. రెండవదేది మరణం. పాపం వచ్చి జీతము మరణం. మూడవదేది ఆ మరణమునే బలముగా కలిగినటువంటి సాతాను. మీకు అర్థమవుతుందా అండి? నాలుగవది పాతాళం. క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందుగా గనక మనం చనిపోతే, మనం పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే క్రీస్తు నందు, మనం ఎక్కడికి వెళతామనంటే చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందు పరదేశుకు వెళతాం. పరదేశుకు వెళతాం. అదే పాపము చేతనే మనం చనిపోయామనుకోండి, మనలో ఉండగానే మనం పాపముతోటే చనిపోయామనుకోండి, పాపులుగానే చనిపోయామనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళతాం అని అంటే పాతాళానికి వెళతాం. ఎక్కడికి వెళతామండి? పాతాళానికి వెళతాం. కాబట్టి పాపము, మరణము, సాతాను, తర్వాత నాలుగవది ఏంటండి? పాతాళం. కాబట్టి మొట్టమొదటిది ఏది అని అంటే పాపం. మొట్టమొదటిది ఏంటండి? పాపం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏమంటున్నాడండి? ఒక మనుషుని ద్వారా పాపమును, ఎవరా మనుషుడు? ఆది మానవుడైనటువంటి ఆదాము అనే సంగతి మనకు తెలుసు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగైతే ప్రవేశించాయో, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. ఇక దాన్ని మనం బలపరుచుకుంటూ మరొక వచనాన్ని మనం చూడాలి అని అంటే 3వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం, క్షమించండి, 3వ అధ్యాయం 23వ వచనం రోమాపత్రికే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఏమన్నాడు? మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను అన్నాడు. మనుషులందరూ పాపము చేసినందున. దాన్ని బలపరుస్తూ ఏమంటాడు ఇక్కడ 23వ వచనంలో, 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు? పాపము చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపము చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక పాపము చెయ్యని వాడు అంటూ ఈ భూమి మీద ఎవరు లేదు. పాపము చేయని వాడు అంటూ ఎవరు లేరండి. కనుక పాపము చేసే ప్రతివాడు పాపములకు దాసుడై ఉన్నాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసారండి, 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఇప్పుడు పాపము నుంచి మానవుడు విడుదల పొందాల్సినటువంటి అవసరత ఉంది. పాపము నుంచి మానవుడు విడుదల పొందాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అర్థమవుతుందా అండి? పాపము నుంచి విడుదల పొందకుండా పరలోకానికి వెళ్ళటానికి అసలు అవకాశం అనేటటువంటిది లేదు. ఇప్పుడు 5:12లో మనం ఒక్కసారి మళ్ళా చూసినట్లయితే, ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును. ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా
మరణమును. ఏం చెప్పాడు ఆదాముతోటి దేవుడు? ఈ తోట చెట్ల వృక్ష ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. తోట వృక్ష ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. చూడండి 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించాడు? ఆ మంచి చెడు తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలములను తినుదినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. ఇక్కడ పండు తింటేనా? కాదు, దేవుని మాట వినకపోతే ఏం చేయాలి? దేవుని కుమారుడిగా ఈ భూమి మీద సృష్టించబడినటువంటి ఆదాము ఎవరి మాట వినాలి? తండ్రి అయినటువంటి దేవుని మాట వినాలి. కానీ దేవుని మాట వినలేదు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? పాపము చేసిన వాడై ఉంటాడు. పాపము చేసిన వాడై ఉంటాడు. పాపము చేసిన వాడు ఏమవుతాడు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతివాడు ఏం చేస్తాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే పాపం వల్ల వచ్చే జీతము మరలా 6వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చు జీతము మరణం. మీకు అర్థమవుతుందా అండి? పాపం వలన వచ్చు జీతము మరణం. అంచేతనే రోమపత్రిక 5:12 ఏమంటాడు? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. కాబట్టి పాపము మరణము ఈ రెండు జత. పాపము మరణము అనేటటువంటివి ఈ రెండు జత. ముందు పాపం వచ్చింది, పాపంతో పాటు ఏది ప్రవేశించింది లోకంలో? మరణము అనేటటువంటిది ప్రవేశించింది. ఎలాగో మనం చూసాం. ఎలాగూ? ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే శిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభు ఎలా మరణించాడు? ఎలా మరణించాడండి? లోక పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి లోక పాపం అంతా ఎవరి మీద మోపబడింది? ఎవరి మీద మోపబడింది అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపబడింది. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేస్తూ మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును
పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? లోక పాపం అంతా ఎవరి మీద మోపాడండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపాడు. యేసుక్రీస్తు మీద మోపితే దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనం చూసాం. ఎక్కడ? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తానే మన పాపములను ఏం చేశాడు? మ్రాను మీద, అంటే శిలువ మ్రాను మీద మోసుకున్నాడు అంటాడు. మీకు అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు తాను రక్తమాంసాల్లో పాలివాడై ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికినటువంటి కాలంలో ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేసిన వాడు కాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేసినటువంటి వాడు కాడు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మీకు అర్థమైందా అండి? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు మనం 2 వాక్యాలు మనం చూసాం. మనుషులందరూ పాపము చేసినందున అనే మాట ఎక్కడ చూసామండి? ఎక్కడ చూసాము? రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనుషులందరూ పాపము చేసినందున. అలాగే 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. కనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేయబోతున్నాడు? ఏం చేశారు? పాపము చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే అదే రక్తమాంసాల్లో పాలివారై ఈ భూమి మీద నరునిగా అవతరించినప్పటికీ ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. రక్తమాంసాల్లో ఈ భూమి మీద బ్రతికినప్పటికీ ఆయన పాపము చేయలేదండి. అంచేతనే ఏమంటున్నాడండి? ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండేను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మనవలే శోధింపబడినట్లుగా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి ఆ పాపము లేనివాడిగా బ్రతకటానికి ఆయన పడినటువంటి ఆ శ్రమను చూశారు, దాని కొరకు ఆయన చేసినటువంటి సాధనను చూశారు. అది చిన్న విషయం కాదండి. చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఎలాంటి జీవితాన్ని గడిపేటట్టండి ఈ భూమి మీద? కన్నీళ్లతోనూ రోదనముతోనూ, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. ఎలాంటి జీవితాన్ని జీవించాడండి? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. ఎందుకు ఆ రోదనము కన్నీళ్ళు అని అంటే తాను పాపము చేయకుండా ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? తాను ఎలా ఉండాలి? పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకుండా ఉండేటట్లుగా ఆయన మహారోదనముతోటి కన్నీళ్లతోటి ఈ భూమి మీద తను జీవించిన కాలం అంతా కూడా గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే తాను కూడా పాపం చేశాడు అనుకోండి, తాను కూడా పాపము చేస్తే తన రక్తం కూడా ఏమైపోద్ది? మలినం అయిపోద్ది. తన రక్తం కూడా మలినం అయిపోతే అప్పుడు తన యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము మానవ పాపాలను కడిగివేయటానికి సరిపోదు. మానవ పాపాలను కడిగివేయటానికి సరిపోదు కనుక ఆయన దేవుడై ఉండి
రక్తమాంసాల్లో పాలివాడే ఈ భూమి మీద నరునిగా అవతరించిన దానికి విలువ లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. కాబట్టి పాపము చెయ్యకుండా తన రక్తాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, తన శిలువ రక్తంలో లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని కడిగి వేయటానికి ఆయన చేసినటువంటి సాధన, తను చేసినటువంటి సాధన. అంచేతనే శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి చేత అంగీకరింపబడ్డాడు? ఎవరి చేత అండి? తండ్రి అయినటువంటి దేవుని చేత అంగీకరింపబడ్డాడు. తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఆయన పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు కనుకే ఇప్పుడు మత్తయి సువార్త 3:17 మత్తయి సువార్త 3:17 ఏమంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేన్ని బట్టి? ఆయన రక్తమాంసాల్లో పాలివాడై పాపము చెయ్యకుండా తాను జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవునికి ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రియమైనటువంటి కుమారుడయ్యాడు. మీకు అర్థమవుతుందా అండి? పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయన బాప్తిసం పొందినటువంటి సందర్భంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పగలిగాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఆ పాపము చెయ్యనటువంటి ఆ జీవితం జీవించడానికి ఆయన ఎలా గడిపాడండి? భూమి మీద మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? అంతేకాదు 7వ అధ్యాయం 26వ వచనానికి వస్తే, 7వ అధ్యాయం 26వ వచనానికి వస్తే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ఎలాంటి వాడట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కనుక ఈ భూమి మీద నరునిగా అవతరించినటువంటి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా అందరూ పాపము చేసేవారే, అందరూ పాపము చేసేవారే. పాపం చేయని వారంటూ ఎవరు లేరు. అలాంటి పాపలోకంలో ఆ పాపము నుంచి మనుషులను విడుదల చేయడానికి రక్తమాంసంలో పాలివాడాయి. ఆ పాప శరీరాకారంతో పుట్టి, కానీ పాపము చెయ్యకుండా, పాపము ఆయనకు అంటకుండా ఈ భూమి మీద బ్రతికిన వాడు ఎవరన్నమాట అండి? ఎవరన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరన్నమాట అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా అండి? ఆ క్రీస్తు మనలను పాపము నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు. ఆ క్రీస్తు మనలను పాపము నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు. కనుక ఈయన ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు పునాదికి ముందే. ఎప్పుడు నిర్ణయించబడ్డాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఏమంటున్నాడు? పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యము అంటే పితృ అంటే మాతృ, పితృ. మాతృ అంటే తల్లి, పితృ అంటే తండ్రి. మాతాపితలు అంటారు. మాతృ, పితృ. మాతృదేవత అంటే తల్లి, పితృదేవుడు అంటే తండ్రి. మీకు అర్థమవుతుందా అండి? లోకంలో పిలిచేటటువంటి పిలుపులు. కనుక మీకు కొత్త పదాలు పరిచయం అవుతూ ఉన్నాయి కనుక పితృ అని అంటే తండ్రి. అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇది? పితృపారంపర్యమైన ఈ పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తాతల నాటి నుంచి, సృష్టి ఆరంభం నుంచి
ఆదాము ఏనాడైతే పాపం చేశాడో మనం చూసాం కదా, ఎక్కడ? రోమపత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. ఆనాటి నుంచి పుట్టిన ప్రతివాడు కూడా ఏం చేస్తున్నాడు? అదే స్వభావంతో పుడుతున్నాడు. ఆ పాపపు స్వభావంతో పుడుతున్నాడు. కాబట్టి తనకు కొత్త వయసు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా పాపం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంచేతనే పాపం ఎక్కడి నుంచి వచ్చేసింది? పితృపారంపర్యంగా తాతల నాటి నుంచి ఆ పాపపు స్వభావం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కడు పాపము చేస్తూనే ఉన్నాడు. అంచేత ఏమంటున్నాడు అని అంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా అంటూ ఉన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పూర్తిగా వివరించడానికి కుదరదు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు. ఈ రోజున దేవుడు అనేసరికి ఏం కనిపిస్తూ ఉన్నాయి? ఏం కనిపిస్తున్నాయి? వెండి బంగారాలే. ఏం కనిపిస్తున్నాయండి? దేవుడు అనేసరికి ఏం కనిపిస్తున్నాయి? వెండి బంగారాలే. అంచేత ఏమంటాడు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. విమోచింపబడటం అని అంటే విడుదల పొందటం, విడుదల పొందటం. కాబట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు అన్నాడు. వెండి బంగారం ఏమైపోతాయి? క్షయమైపోతాయి. క్షయమైపోతాయి అని అంటే నాశనం అయిపోతాయి, నశించిపోతాయి. మీకు అర్థమవుతుందా అండి? వెండి బంగారములని ఎందుకు అంటున్నాడు అనేటటువంటిది మీరు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేత మీకు ఒక మాట చెప్పేశాను. ఏమని? వెండి బంగారము దేవుడు అని అంటే వెండి బంగారాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున వెండి బంగారాలే కనిపిస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా అండి? ఇంకా దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటనేది మీరు గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, దానికి అనుబంధంగా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం తీసారా అండి? 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. మీకు చెప్పాను కదా, దేవుడు అని అంటే వెండి బంగారాలే కనిపిస్తూ ఉన్నాయి లోకానికి. ఇంకా అంతకు మించి నేను లోపలికి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు. దేవుడు అంటే ఏం కనిపిస్తున్నాయి? వెండి బంగారాలు. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, ఏమంటున్నాడు అండి? మనము దేవుని సంతానమై ఉండి, మనం ఎవరి పిల్లలం? సంతానం అంటే పిల్లలు. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలమై ఉండి, దేవుని యొక్క సంతానమై ఉండి, మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన. మనుషులు ఏం చేస్తున్నారు? చమత్కారంగా కల్పిస్తున్నారు, చమత్కారంగా కల్పిస్తూ ఉన్నారు. కనుక మనుషుల యొక్క చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను మనం ఎలా భావించకూడదు? రాతినైనను ఎలా భావించకూడదు? దేవత్వము కలిగిన దానిగా భావించకూడదు. దేవత్వము కలిగిన దానిగా భావించకూడదు. ఇప్పుడు మానవుడు పాపి, మానవ పాపం నుంచి విడుదల చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి. మానవుని యొక్క పాప విమోచన, పాపము నుండి విడుదల కలగాలి అని అంటే అది ఎవరి ద్వారా కలగాలి? దేవుని ద్వారానే కలగాలి. కానీ వెండి బంగారాలు దైవత్వం కలిగినటువంటివి కావు. అందుచేత ఏమంటాడు? మీరు వెండి బంగారముల వంటి నాశనం అయిపోయేటటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. విమోచించబడటం అంటే విడుదల చేయబడలేదు. ఇక నా పాయింట్ అర్థమవుతుందా అండి? ఏంటండి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, విడుదల చేయబడలేదు. ఇప్పుడు వెండి బంగారాన్ని ఎలా భావిస్తున్నారని చెప్పాను?
దేవత్వం కలిగిన దానిగా. ఎలా భావిస్తున్నారు? దేవత్వం కలిగిన దానిగా. ఇప్పుడు దాని వెనక ఉన్నటువంటి నా మాటలో ఉన్న మర్మం ఏంటనేది మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను, మీరు గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నానండి. అంటే వెండి బంగారాలు దేవత్వం కలిగినటువంటివి కావు. వెండినైనా బంగారమునైనా రాత్రినైనాను దేవత్వం కలిగిన దానిగా భావించవద్దు. కనుక వెండి బంగారములు క్షయ వస్తువులు, నాశనం అయిపోయేటటువంటివి. కనుక వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అంటే విడుదల చేయబడలేదు. మరి ఎలా విడుదల చేయబడ్డాం? 19వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎలా విమోచింపబడ్డాం? అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తము చేత. యేసుక్రీస్తు యొక్క రక్తం ఎలాంటిది? అమూల్యమైన. మూల్యము అంటే ధర, వెల, ఖరీదు. మూల్యము అంటే అర్థం ఏంటి? ధర, వెల, లేకపోతే ఖరీదు. కానీ క్రీస్తు యొక్క రక్తం ఎలాంటిది? అమూల్యమైనటువంటిది. దానికి ధరను కట్టలేం, వెల కట్టలేం, దాని ఖరీదు ఇంత అని చెప్పలేం. కాబట్టి ఎందుచేతనంటే ఆ రక్తం ఎలాంటిది? పాపరహితమైనటువంటిది. ఆ రక్తం ఎలాంటిదండి? పాపము లేనటువంటిది. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు. మీకు అర్థమవుతుందా అండి? మన ప్రధాన యాజకుడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను? హెబ్రీ 4:15 దగ్గరికి. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన మనవలే శోధింపబడినను ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపము లేనివాడు కాబట్టి ఆయన యొక్క రక్తం ఎలాంటిది? అమూల్యమైనటువంటి రక్తం. ఆయన రక్తం ఎలాంటిదండి? అమూల్యమైనటువంటి రక్తం. ఇప్పుడు పాపభూయిష్టమైనటువంటి రక్తం ఎవరిది? మంది. అంటే మన ప్రతి చెడు, ప్రతి పాపము, ప్రతి దోషము, అపరాధము ఎందులో కలిసిపోతుంటుంది? ఎందులో కలిసిపోద్దండి? మన రక్తంలో కలిసిపోద్ది. మన రక్తంలో కలిసిపోద్ది. అంచేత లోకం ఏమంటూ ఉంటుంది? నువ్వు వాడి జోలికి ఎందుకు వెళ్ళావు? వాడి నోట్లో ఎందుకు నోరు పెట్టావు? వాడి యొక్క రక్తమే అంతా అంటారు. ఎందుచేతనంటే రక్తం మలినమైపోతుంది. మన యొక్క పాపపు స్వభావాన్ని బట్టి, మన పాపపు మాటలను బట్టి, మన పాపపు క్రియలను బట్టి మన రక్తం ఏమైపోద్దండి? ఏమైపోద్ది? మలినమైపోద్ది, పాపభూయిష్టం అయిపోద్ది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం మలినమైంది కాదు, పాపభూయిష్టమైంది కాదు. ఆయన ఏ పాపము చేసిన వాడు కాడు. మీకు అర్థమైందా అండి? అర్థమైందా అండి? ఏమంటాడు? మనవలే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన మళ్ళా 27వ అధ్యాయం 26వ వచనానికి వెళ్తే ఏమంటాడు? హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు అండి? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. నా ప్రతి వచనాన్ని మీరు మనసులో జ్ఞాపకానికి పెట్టుకుంటేనే లెసన్ కంటిన్యూషన్ అనేది మీకు అర్థమవుతుందండి. లెసన్ కొనసాగింపు అనేది మీకు అర్థమవుతుంది. ఎక్కడ వచ్చినా అక్కడే విడిచిపెట్టేసి ఏ రెఫరెన్స్ పట్టుకుంటే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళామనుకోండి, దాని యొక్క కొనసాగింపు మనకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా అండి? ఆయన పాపము లేనివాడు కనుక, పాపము చేయనివాడు కనుక ఆయన రక్తము కూడా ఎలాంటిది? పాపము లేనటువంటిది. కాబట్టి ఆ రక్తానికి ఉన్నటువంటి విలువ ఎంత? వెల కట్టలేని, ఖరీదు కట్టలేని. మీకు అర్థమవుతుందా అండి? అమూల్యమైనటువంటి రక్తం ఎవరిది? యేసుక్రీస్తుది. అంచేతనే ఏమంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు? అమూల్యమైన రక్తము చేత. ఎందుకు అమూల్యమైనది అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఆయన రక్తం ఎలాంటిదండి? ఆయన రక్తం ఎలాంటిది? నిర్దోషమైంది, 2 నిష్కలంకమైంది. నిర్దోషమైంది,
నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. అంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మన పాపము నుంచి ఏం చేసామండి? విడుదల పొందాం. దేని నుంచి? మన పాపము నుంచి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఆ రక్తం ఎలాంటిది? అమూల్యమైనటువంటిది. బాగా చెప్పారు. ఆ రక్తం ఎలాంటిదండి? దానికి వెల కట్టలేం, దానికి రేటు నిర్ణయించలేం, దానికి ఖరీదు నిర్ణయించలేం. ఆ రక్తం ఎలాంటిది? పాపము లేనటువంటి రక్తం కాబట్టి అమూల్యమైనటువంటి రక్తం. అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అది నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం. ఆ రక్తము చేత మీరు ఏమయ్యారు? విమోచింపబడ్డారు. దేని నుంచి? పాపము నుంచి. దేని నుంచి అండి? పాపము నుంచి. కనుక పాపము నుంచి విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. పాపం నుంచి విమోచింపబడ్డారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. యేసుక్రీస్తు ఈ లోక పాప విమోచనార్థం తండ్రి అయినటువంటి దేవుని చేత నియమించబడ్డాడు. ఈ సృష్టికి పునాది రాయి వేయకముందే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కూర్చుని ఆలోచన చేసినప్పుడే, మీకు అర్థమవుతుందా అండి? ఆయన రక్తమాంసాల్లో పాలివాడ ఈ భూమి మీద నరునిగా అవతరించడానికి ఆయన కోరుకున్నాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు ఇష్టపడ్డాడు. అదే విధానాన్ని ఎవరు కోరుకున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద నరునిగా అవతరించడానికి ఆయన కోరుకున్నారు. అంచేతనే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఏమంటాడు? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. ఏ పిల్లలు? భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి వాళ్ళందరూ ఎవరు? దేవునికి పిల్లలు. వాళ్ళందరూ ఎవరండి? దేవునికి పిల్లలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడు అవడానికి ఆయన జగత్తు పునాదికి ముందే ఇష్టపడ్డాడు. రక్తమాంసాల్లో పాలివాడు అవటానికి ఇష్టపడ్డాడు. రక్తమాంసాల్లో పాలివాడు అవ్వకుండా మరణాన్ని పొందటానికి అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? మరణాన్ని పొందటానికి అవకాశం లేదు. ఎవరు చనిపోతారు? ఈ శరీరం ఉన్నవాళ్ళే చనిపోతారు. శరీరం లేనటువంటి వారు చనిపోరు. కాబట్టి ఆయన చనిపోవాలి, తన రక్తాన్ని అంతటిని సిలువలో ధారపోయారు. కాబట్టి మానవ పాపాన్ని కడిగి వేయడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడు అవటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? ఆయనకి 2 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. 1 దేవదూతల స్వభావాన్ని ధరించుకోవటానికి, 2 అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకోవటానికి 2 అవకాశాలు ఆయన ముందు పెట్టబడ్డాయి. చూడండి 16వ వచనం. ఇప్పుడు 14-15 చదువుకున్నాం కదా. 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. ఆయన ధరించుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావం అంటే అబ్రహాము సంతానము రక్తమాంసాల్లో పాలివాడైనటువంటి జన్మ. ఈ రక్తమాంసాలు లేకపోతే మరణం అనేది, దేవదూతలకు చావు లేదు. దేవదూతలు ఎవరు? ఆత్మస్వరూపులు. దేవదూతల ఆత్మస్వరూపులు కాబట్టి
వారికి చావు అనేటటువంటిది ఉండదు. కానీ చనిపోవాలంటే ఏది కావాలి? శరీరం కావాలి. చనిపోవాలంటే శరీరం కావాలి. ప్రాణం పోవాలి అంటే రక్తం అవసరం. ఎందుచేతంటే ఒక మనిషి యొక్క ప్రాణం ఎందులో ఉంటుంది? రక్తంలోనే ఉంటుంది. ఒక మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుందండి? రక్తంలో ఉంటుంది. కనుక తన ప్రాణాన్ని అర్పించాలి అంటే తన రక్తాన్ని కార్చాలి. కార్చాలి అంటే ఏ స్వభావాన్ని ధరించుకోవాలి? అబ్రహాము సంతాన స్వభావం, రక్తమాంసాల్లో పాలివాడయ్యేటటువంటి ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. 17 కూడా చదివేస్తున్నాం చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, ప్రజల పాపాలకి పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు మగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. దేవునికి అద్వితీయ కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించడం ద్వారా క్రీస్తులో చేర్చబడడం ద్వారా మనము కూడా ఏమయ్యాం? దేవునికి కుమారులము కుమార్తెలమయ్యాం. అందును బట్టి అన్ని విషయములలో ఆయన ఎలాంటి వాడు కావాల్సి వచ్చింది? తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఎందుకంటే ప్రజల పాపము కొరకు పరిహారము చెల్లించడానికి, ప్రజల పాపం కొరకు పరిహారం చెల్లించడానికి ఆయన ఏమవ్వాల్సి వచ్చింది? అన్ని విషయాల్లో తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చింది. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఒక పాపిని పాపము నుంచి విడుదల చేయడానికి ఎంత దేవుడి యొక్క ఏర్పాటు ఎలా జరుపుకుంటూ వచ్చింది అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పాపము నుంచి విమోచింపబడ్డాము అని అంటే అదంత తేలిగ్గా జరిగినటువంటిది కాదు. శిలువ మరణానికి యేసుక్రీస్తు వెళ్ళాడు అని అంటే దాని కొరకైనటువంటి సిద్ధపాటు లేకుండా శిలువలో మరణించినంత మాత్రాన ఆయన రక్తం మన పాపాలని కడిగివేయటానికి యోగ్యమైంది కాదు. మన పాపాలను కడిగివేయటానికి యోగ్యమైంది కాదండి. దానికి కావలసినటువంటి యోగ్యత సాధించడానికి ఆయన ఎలా బ్రతికాడు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఈ భూమి మీద బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేత? పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాలి. లోకంలో ఉన్న ప్రతి మనిషి, ఈ భూమి మీద మనిషిగా పుట్టినటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మానవులకు వ్యతిరేకంగా ఆయన ఏం చేయాలి? పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాలి. దానికి ఆయన ఎంత సాధన చేసి ఉంటాడో, ఎంత కృషి చేసి ఉంటాడో. అంచేతను ఏమంటాడు? హెబ్రీ పత్రిక 4:15 ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు గాని ఆయన మనవలే శోధింపబడినను ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తం మన పాపాలని కడిగివేయటానికి సరిపోయింది. ఆయన రక్తం మన పాపాలని కడిగివేయటానికి సరిపోయింది. కాబట్టి ఆయన రక్తం ఎలాంటిది? అమూల్యమైనటువంటి రక్తం. ఏం చేత? ఆ రక్తం ఎలాంటిది? నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం. కాబట్టి ఆ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము చేత మనము విమోచింపబడటానికి అవకాశం మనకు దొరికిందన్నమాట అండి. నీకు అర్థమవుతుందా అండి? అందుచేత ఆయన ఏమయ్యాడు? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, హెబ్రీ 2:14-15 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ వచనం చివరికి వచ్చేస్తే ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు అయ్యను. మనం రక్తమాంసాల్లో ఉన్నాం కాబట్టి మన పాపాల నుంచి విమోచన చేయడానికి ఆయన ఏం చేశాడు? రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. పాలివాడయ్యి మనలాంటి జీవితాన్ని జీవించాడా? లేదు. మనం అందరం పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించానో మనుషులు అందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను.
కనుక ఆయా వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పాపము లేనటువంటి జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు ఎంత కృషి చేశారో, ఎంత సాధన చేశారో, ఎంతగా రోధించారో, ఎంతగా కన్నీళ్లు కార్చారో మనకు అర్థమవుతూ ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఆయన ఏమయ్యారు? మన పాపాల కొరకు సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచారు. తిరిగి లేచారు అంటే ఏం జరిగింది? మరణాన్ని జయించారు. 3వ దినం తిరిగి లేచారు అని అంటే మరణాన్ని జయించారు. మీకు అర్థమవుతుందా అండి? లోకంలో మానవుడిగా జీవించడం ద్వారా పాపాన్ని జయించారు. పాపరహితమైనటువంటి జీవితాన్ని బట్టి సమాధి చేయబడిన తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఏం జరిగింది? మరణాన్ని జయించారు. పాపాన్ని జయించారు, మరణాన్ని జయించారు. మీకు అర్థమవుతుందా అండి? ఈ లోకంలో మనకు శత్రువులు ఏమనుకున్నాం? పాపం, 2 మరణం, 3 సాతాను, 3 ఏంటి? సాతాను, 4 ఏంటి? పాతాళం. పాపులు వెళ్ళేటటువంటి చోటు పాతాళం. కనుక ఇప్పుడు రెండింటి గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏంటది? పాపము, మరణం. పాపము, మరణం. ఇప్పుడు పాపాన్ని జయించేశాడు ఆయన. మళ్ళా చెప్పనా? గుర్తున్నాయి వచనాలు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడు? మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. శరీరం ఆయన్ని కూడా శోధించింది దాని కోరికలు తీర్చుకోవడానికి. మన వలే శోధింపబడినను. ఆయన ఎలా ఉన్నాడండి? పాపము లేనివాడిగా ఉన్నాడు. అంచేతే 6వ అధ్యాయం 7వ అధ్యాయం 26వ వచనం హెబ్రీ పత్రికే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అర్థమైందా అంటే? ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ఆయన జీవితం ద్వారా ఆయన ఏం చేశాడు? పాపాన్ని జయించాడా లేదా? జయించాడు. పాపము లేనటువంటి జీవితాన్ని ఆయన భూమి మీద రక్తమాంసాల్లో ఉండి జీవించగలిగాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరిగింది? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, తీసారా అండి? 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారు అంటే ఎవరు? చనిపోయినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన వారు ఉన్నారు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు. మీకు అర్థమవుతుందా అండి? కనుక యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? నిద్రించడం అంటే ఏంటి? చనిపోవటం. నిద్రించడం అంటే ఏంటంటే చనిపోవటం. చనిపోయి ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు.
ఎలాగూ లేపబడి ఉన్నాడు? చూడండి 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇప్పుడు ఆ నిరీక్షణతోటే వస్తున్నాం ప్రభు దగ్గరికి. ఆ నిరీక్షణతోటే మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. కనుక ఆ పునరుత్థానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడికి వస్తున్నాం? ఎక్కడికి వస్తున్నామండి? ఎక్కడికి వస్తున్నాం? ప్రభు యొక్క పాద సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. మళ్ళా ఒకసారి 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణమును వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగాను. మీకు అర్థమవుతుందా అండి? ఒక మనుషుని ద్వారా ఏం ప్రవేశించింది లోకంలోనికి? మరణం ప్రవేశించింది. మరలా 5:12 ఎక్కడ? రోమాపత్రిక. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించారు, దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం, చనిపోయిన వారిలో పునరుద్ధానం కలిగింది. కనుక చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరే. అదే నిరీక్షణతోటి మనం ఏం చేస్తూ ఉన్నాం? క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి, క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడిగా స్వీకరించడానికి, క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో మన పాపాలు కడిగి వేసుకోవటానికి, క్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారో రక్త మాంసాల్లో ఉండగా మనము కూడా అంత పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మము ద్వారా, కొత్త జన్మ ద్వారా క్రీస్తులోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. బాప్తిస్మము ద్వారా, క్రొత్త జన్మ ద్వారా ఏం చేస్తున్నాం? క్రీస్తులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? అంటే క్రీస్తు ఎంతటి పరిశుద్ధుడో క్రీస్తులో ఉన్నటువంటి మనము కూడా ఎలా జీవించాలి? అదే పరిశుద్ధతతోటి మనం జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన సిలువలో మరణించారు, తన రక్తాన్ని అంతటిని. రక్తం ఏంటండి? ఒక మనిషి యొక్క ప్రాణం. రక్తం ఏంటండి? ఒక మనిషి యొక్క ప్రాణం. చూస్తారా? చూడండి ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం. తీసారా అండి? ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివేస్తున్నాను. ప్రాణము గల సమస్త చరములను మీకు ఆహారమగును. ఇంతవరకు నోవాహు జలప్రళయం వరకు ఆకుకూరలనే ఆహారంగా ఇచ్చాడు. ఫలాలు, ఆకుకూరలనే దేవుడు ఏం చేశాడు? మానవులకు ఆహారంగా ఇచ్చాడు. నోవాహు ప్రళయం దగ్గర నుంచి జంతువులను కూడా ఏం చేశాడు? మానవులకు ఆహారంగా ఇస్తూ ఆయన ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రాణము గల సమస్త చరములు అంటే జంతువులను మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో తినకూడదు. రక్తమే దాని ప్రాణం. మాంసాన్ని దేనితో తినకూడదండి? రక్తంతో తినకూడదు. ఏం చేద్దంటే ఆ రక్తము దాని యొక్క ప్రాణం. అలాగే మన ప్రాణం మన రక్తంలోనే ఉంది. మన రక్తం కూడా మనకి ప్రాణం. అంచేతనే కిందకు మాట్లాడుతూ అంటాడు 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. మీరు రక్తాన్ని తిన్నారు అనుకోండి, జంతువుల యొక్క రక్తం, మాంసం తినండి, రక్తాన్ని మాత్రం తినవద్దు. ఒకవేళ రక్తాన్ని తిన్నారు అనుకోండి, మీకు ప్రాణమైనటువంటి మీ రక్తాన్ని గురించి నేను ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. 5వ వచనం మళ్ళా చదవనా? మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి
విచారణ చేయుదును. మీరు రక్తాన్ని కనుక తిన్నారనుకోండి, మీకు ప్రాణమైనటువంటి మీ రక్తాన్ని గురించి నేను ఏం చేస్తాను? విచారణ చేస్తాను. కాబట్టి మాంసాన్ని దేంతో తినకూడదు? దేంతో తినకూడదు? మన మార్కెట్కి వెళ్తే రక్తం గడ్డగట్టించి దాన్ని ముక్కలుగా కోసి అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. తినొచ్చా తినకూడదా? తినొచ్చా తినకూడదా? తినకూడదు. రక్తాన్ని తినకూడదు. మీకు అర్థమవుతుందా అండి? రక్తాన్ని తినకూడదు. అది పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన కూడా ఆజ్ఞాపిస్తూ ఉంది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. రక్తాన్ని కూడా ఏం చేయాలి? విసర్జించాలి. రక్తాన్ని కూడా విసర్జించాలి. పాత నిబంధన కింద రక్తాన్ని తినడానికి వీల్లేదు, క్రొత్త నిబంధన కింద కూడా రక్తాన్ని తినడానికి వీల్లేదు. మార్కెట్లో అమ్ముతున్నారు కదా, రక్తాన్ని తెచ్చుకుని వండుకు తింటే అది పాపం అవుతుంది. అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఇప్పుడు మేక రక్తం అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారో లేదో. ఆ రక్తానికి అడ్డగట్టించి ఏం చేస్తారు? మొక్కలు కింద కొలిసి అమ్ముతూ ఉంటారు, దాన్ని కొనుక్కు తెచ్చుకుని కూరలు తింటూ ఉంటారు. కానీ ఆ రక్తాన్ని తినొచ్చా? మనం తినకూడదు. రక్తం ఎందుకు? జంతు రక్తం దేనికి అని మనం ఆలోచన చేస్తే చూడండి, ద్వితీయ లేవియ కాండం 17వ అధ్యాయం. లేవియ కాండం 17వ అధ్యాయం. తీసారా అండి? 11వ వచనం. లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడనో రక్తమును తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తమును తినకూడదనియో నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించింది. దేనికనమాట? ప్రాయశ్చిత్తం, పాపాలకు ప్రాయశ్చిత్తం. కాబట్టి మానవ పాప విమోచనార్థం పాత నిబంధన కింద దేవుడు ఏ రక్తాన్ని ఇచ్చాడు? జంతు రక్తాన్ని ఇచ్చాడు. ఏ రక్తాన్ని ఇచ్చాడు? జంతు రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేది అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. కనుక జంతు బలి ఏమైపోయింది? ఆగిపోయింది. జంతు రక్తాన్ని పాప విమోచన కొరకు చిందించడం అనేది కూడా ఏమైపోయింది? నిలిచిపోయింది. మీకు అర్థమవుతుందా? నిలిచిపోయింది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక క్షమించండి 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం
తీసారా అండి? 3, 4 వచనాలు కలిపేశాడు, చదువుతున్నాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏం చేశాడు? పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, దేని వరకు? పాపానికి పరిహారం చెల్లించడానికి. తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఏం చేశాడు? మానవుడు ఏ పాప శరీరాకారంతో అయితే ఉన్నాడో అదే పాప శరీరాకారంతో ఆయన పంపిస్తే మన పాపానికి ఆయన ఏం చేశాడు? పరిహారాన్ని చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని ద్వారా? ఆయన శిలువ రక్తము ద్వారా మన పాపానికి పరిహారాన్ని చెల్లించాడు. అంతేకాదు మన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా చేశాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తీసారా అండి? 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమైనది. ఇప్పుడు అక్కడ జంతు రక్తం ప్రాయశ్చిత్తాన్ని చెల్లించేది. మీకు అర్థమవుతుందా అండి? పాత నిబంధన కదా మానవ పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుగ్రహించబడింది. ఏది? జంతు రక్తం. అంచేత దాన్ని తినవద్దు అన్నాడు. దాన్ని ఏం చేయొద్దు అన్నాడు? తినవద్దు అన్నాడు. ఏం చేత? మరలా చూడాలా? ఈ వచనాలు ఎక్కడ ఎప్పుడు చూసి ఉంటారేమో. అందరూ నోరు వెళ్ళబెడుతున్నారు. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణం. జంతువుకైనా మనిషికైనా రక్తంలోనే ఏముంది? ప్రాణం ఉంది. కనుక మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు మన మన ప్రాణాలకి మన ప్రాణాలు పోకుండా. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు నేను పాపం చేశాను, పాపం చేస్తే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి సంగతి. నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు నేను చనిపోవాలి, నా ప్రాణం పోవాలి. నా ప్రాణం పోకుండా దేని ప్రాణాన్ని వడ్డేస్తున్నాను? ఒక జంతువు యొక్క ప్రాణాన్ని వడ్డేస్తున్నాను. అది గొర్రె పిల్లో, మేక పిల్లో, లేదా కోడితోడో ఏదో ఒక దాన్ని ఏం చేస్తున్నాను? నేను దాన్ని అడ్డేస్తున్నాను. దాన్ని నరికి దాని ప్రాణాన్ని నా ప్రాణానికి బదులుగా అడ్డేసి నేను ఏం చేస్తున్నాను? ప్రాయశ్చిత్తం పొందుతున్నాను. అది నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంది. ఏది? జంతు రక్తం. మీకు అర్థమైందా అండి? ఇప్పుడేది? ప్రతి సంవత్సరం బలి అర్పించాలి. అది ఏది? పాత నిబంధనకు ఉన్నటువంటి జంతు బలి ప్రతి సంవత్సరం బలి అర్పించాలి. నేను ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నానే. హెబ్రీ పత్రిక మీరు గ్రంథాన్ని చదువుతూ ఉంటే మీకు ఏదైనా అర్థం కాంది మమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విషయాన్ని గ్రహించుకోవడానికి తేలిగ్గా ఉంటుందండి. లేకపోతే అర్థం కాదు. చూడండి 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. తీసారా అండి? మొదటి నేను చదివేస్తున్నాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలును ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. ఏటేటా బలులు అర్పిస్తున్నారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి అని అంటే ముందు తన పాపాల కొరకు బలి అర్పించుకోవాలి, ఆ రక్తాన్ని పల్లెలో పోసుకోవాలి. ఆ తర్వాత ప్రజలందరి పాపాల కొరకు బలి అర్పించాలి, దాని రక్తాన్ని పల్లెలో పోసుకోవాలి. ఆ రక్తాన్ని పల్లెంతో పట్టుకొని దేవుడి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ స్థలంలోనికి తెర దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ రక్తం అక్కడ నిజంగా ప్రాయశ్చిత్తం జరిగింది అనుకోండి, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది అనుకోండి, ఏటేటా బలులు అర్పించడు కదా. ఏటేటా బలులు అర్పించడు. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి
కలుగు చేయలేదు. అలాగూ చేయగలిగిన యెడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. మనస్సాక్షికి ఎప్పుడైతే పాప జ్ఞప్తి ఉండదో వాటిని అర్పించుట మానుదురు కదా, వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఇప్పుడు దాని స్థలంలో ఎవరిని ప్రవేశపెట్టాడు దేవుడు? ఎవరిని? దైవత్వంలో ఒకడు దేవునితో సమానుడు, అదృశ్య దేవుని స్వరూపి, సృష్టి నిర్మాణంలో దేవునితో సమానమైనటువంటి వాడు అయినటువంటి యేసుక్రీస్తునే రక్తమాంసాల్లో పాలివాడిగా చేసి భూమి మీదకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? రక్తమాంసాలతో పాలివాడిగా చేసి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని చెప్తున్నాడు కిందకి వెళ్ళే కొద్ది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాపపరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రితో చెప్తూ ఉన్నాడు. బలులను అర్పణలను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆ జంతు బలి స్థానంలో యేసుక్రీస్తు తనను తానుగా బలిగా అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. మీకు అర్థమవుతుందా అండి? ఏంటి 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడిన. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే సిలువలో బలిగా అర్పించబడింది. అక్కడ కూడా జంతు బలి ఏమైపోయింది? ఆగిపోయింది. ఏం చేద్దామంటే జంతు బలి పూర్తిగా మానవ పాపాల నుంచి విడుదల చేయడానికి శక్తి కలిగింది కాదు. మానవ పాపాల నుంచి విడుదల పొందడానికి శక్తి కలిగింది కాదు. ఏం చేద్దాం? సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు అనేది మనం ఇక్కడే చూసాం 10వ అధ్యాయం 1వ వచనంలో. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనో సంపూర్ణ సిద్ధి అంటే పాపం నుంచి పూర్తి విడుదల కలుగులేదు. ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి నుంచి మానవుని తప్పించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ జంతు బలి స్థానంలో ఎవరు చనిపోయారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు. చూడండి 12-13 వచనాలు. ఈయన అయితే పాపముల విషయమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ఈయన అయితే పాపముల విషయమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, ఎవరి బలి అది? తన స్వబలి, తన తానే బలిగా అర్పించి అప్పటి నుండి తన శత్రువుల చేత శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన ఇప్పుడు కనుక దేవుని యొక్క అనాది సంకల్పంలో క్రీస్తు యొక్క బలి, క్రీస్తు యొక్క శిలువ బలి. కాబట్టి దేన్ని బట్టి మనం అతిశయించాలి? దేన్ని బట్టి అతిశయించాలి? మీకు అర్థమైందో లేదో పాఠం? మీకు అర్థమవుతుందా? పాత నిబంధన ప్రకారం దేన్ని బట్టి అతిశయించాలి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఒక ఐశ్వర్యవంతుడు ధనవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలి? ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయముల చేత పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దేవుడైన యెహోవాను నేనే అని నన్ను బట్టి తెలుసుకుంటూ ద్వారా అతిశయించాలి. అది ఏ పరిధి అన్నాను? పాత నిబంధన పరిధి. అది ఏ పరిధి అంటే
పాత నిబంధన పద్ధతి. కొత్త నిబంధన పద్ధతికి వస్తే పౌలు ఏమంటున్నాడు? గలతీ 6వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నాం కదా ప్రారంభంలోనే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం కదా ప్రారంభంలోనే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు చేస్తాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఇప్పుడు దేని యందు అతిశయించాలి మనం? యేసుక్రీస్తు భూమి మీద కృప చూపుచు భూమి మీద నీతి న్యాయముల చేత పరిపాలించేటటువంటి దేవుడైనటువంటి యెహోవాని తెలుసుకోవటాన్ని బట్టి కాదు, దీన్ని బట్టి అతిశయించాలి. ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి సిలువలో బలైపోయినటువంటి యేసుక్రీస్తు సిలువ యందే మనం అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించాలి? సిలువ యందే అతిశయించాలి. ఎలాగ అతిశయించాలి? మనం చదువుకుంటూ వెళ్ళాం. సిలువని గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. ఎలాగూ అది మన పాపం నుంచి మనలను విడుదల చేస్తూ ఉంది. పాపం నుంచి జీతమైనటువంటి మరణము నుంచి మనలను విడుదల చేస్తూ ఉంది. మనకు పాపము నుంచి విడుదల, మరణము నుంచి విడుదల. దేన్ని బట్టి? యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తాన్ని బట్టి. కాబట్టి మనం దేన్ని బట్టి అతిశయించాలి? యేసుక్రీస్తు యొక్క సిలువ యందే అతిశయించాలి తప్ప మరి దేన్ని గురించి మనం అతిశయించాలి. కనుక మనం ఖాళీగా కూర్చున్నాము అని అంటే ఏం చేయాలి? ఆ సిలువ ధ్యానంలోనే జీవితాన్ని నడిపించాలి అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. అట్టి జీవితాన్ని జీవించడానికి ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్న కాలంలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ ఈ భూమి మీద బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంచేత పాపము, లోక మాలిన్యం తనకు అంటకూడదు. ఈ లోక పాపంలో తను పడిపోకూడదు. పడిపోతే ఏ ఉద్దేశంతో అయితే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడో ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడేటటువంటి ప్రసక్తి లేదు. కనుక ఆ స్థితిని కాపాడుకోవటం కొరకు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం కొరకు, ఆ నీతిగా బతకటం కొరకు ఆయన రోదనము ఎంత ఏడుపెట్టాడో, ఎన్ని కన్నీళ్లు కార్చాడో, ఎందుకు ఈ లోక పాపం తనకు అంటకుండా ఉండటానికి. అలాంటి రోధించి ఏడ్చి ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన రక్తము లోక మానవుల యొక్క పాపాన్ని కడిగి వేయటానికి యోగ్యమైంది. లోక పాప మాలిన్యాన్ని కడిగివేయటానికి యోగ్యమైంది. అందుచేతనే దాన్ని ఏమన్నాడు? అమూల్యమైనటువంటి రక్తం. ఏమన్నాడండి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే దీని చేత వెండి బంగారములు దైవత్వం కలిగినవని మనం భావించకూడదు. మీరు ఎక్కడికంటే వెళ్ళండి, దేవుడు అనే పేరు మీద ఏం కనిపిస్తూ ఉంటాయి? మనకి వెండి బంగారాలే కనిపిస్తూ ఉంటాయి, మానవ చేతులతో నిర్మితమైనటువంటివి. అవునా కదా? కానీ వెండిని, బంగారాన్ని, రాతిని దైవత్వం పోలినదని మనం భావించకూడదు. కానీ మరి దేని చేత విమోచింపబడ్డాం? అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం పాపము నుంచి విమోచింపబడ్డాం. మన పాపాలను కడిగి వేయబడ్డాము. ఆయన ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు మానవుడు లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఈ సృష్టిలో మరి ఏదీ లేదు, అసలు మానవుడే లేడు, పాపం చేయబోయేటటువంటి మానవుడే లేడు. అట్టి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును లోక పాప విమోచన కొరకు, పాప ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తును నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు యొక్క జంతు రక్తం మన పాపాలను తీసివేయాలి. జంతు రక్తం మానవ పాపాలని తీసివేయదు. అంచేత ఏమంటాడు? ఎట్లాగో మేకల రక్తం మానవ పాపాలను తీసివేయటం అసాధ్యం. అంచేత క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని కింద కోట్ చేసి ఆయన మన కొరకు సిలువలో బలైపోవటానికే వచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో బలైపోవటానికే వచ్చాడు. ఆ ఒక్క బలి వల్ల మనకేం కలుగుతుంది? మన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. కనుక ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని సంధించాలి అంటే మనం ఎలాగ సంధించగలం? దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్లో తర్వాత చూడవచ్చు. అర్థమవుతుందా అండి? ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరులు అనిల్ కుమార్ గారికి, భారతి గారికి, మరి పిల్లలకు ప్రభు అయినటువంటి క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా.